నంద్యాల పట్టణంలో పెరిగిన జనాభా వాహనాల పట్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగి ప్రధాన రోడ్ల వెంట వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫుట్పాత్ను ఆక్రమించి చిరు వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద దుకాణ యజమానులు వ్యాపారం చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రోడ్డుపైనే తూగుడు బండ్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైనే వాహనాలను నిలపడం, దుకాణాల ఎదుట పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు, ఆసుపత్రులకు వచ్చేవారు పడరాని పాటలు పడుతున్నారు. అయితే పెద్ద పెద్ద భవనాలు ఉండడం వల్ల పార్కింగ్ స్థలం లేకపోవడంతో వారంతా రోడ్డుపైనే తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. గాంధీ చౌక్ నుండి సాయిబాబా నగర్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా గాంధీ చౌక్లో ట్రాఫిక్తో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అధికారులు రోడ్డు పక్కన ఫుట్పాత్ ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా వాటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఫుట్పాత్ను ఆక్రమించి వాటిపై పండ్లు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అలాగే దుకాణాలకు సంబంధించిన సామాగ్రి ఫుట్పాత్పై ఉంచి వ్యాపారం సాగిస్తున్నారు. మరికొంతమంది ఏకంగా ప్రధాన రోడ్డును ఆక్రమించి రోడ్లపైనే పండ్ల దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్పాత్ మెసేజ్ ఎట్లాగా హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.